మామూలుగా ఈయన మాటలే కదా అనుకుంటే శబ్దం పెరిగిపోతా ఉంది. కిటికీలోంచి చూస్తే మీరు అమ్మాయితో పోట్లాడుతూ ఉన్నారు. నువ్వు తెలియదని ఎలా చెప్తాను? నటించొద్దురా, నువ్వెవరివని నాకు తెలిసిపోయింది. కాలానికి తగ్గట్టు మాట మారుస్తావు, అవసరమైతే మనిషినే మారుస్తావు. అయ్యో, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఏదిరా, కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా. రేపు నేను కమిషనర్ ఆఫీస్ కి వెళ్తున్నా. ఒకే ఒక కంప్లైంట్, బతుకున్నది కళ్ళు నీకు జైలే. అయ్యో గాయు, పోలీసులే వద్దు, నేను పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ నా మాట విను. ఎంత మంది అమ్మాయిల దగ్గర నువ్వు ఇలాగే మాట్లాడతావు? అమ్మా నాన్న లేని అమ్మాయిని ఈజీగా మోసం చేద్దామని చూస్తావా? గాయు గాయు, చెప్పేది విను. ఎవిడెన్స్ లేదు అనుకోకు, అన్ని నా దగ్గర ఉన్నాయి. ప్లీజ్ ప్లీజ్. నేను నిర్ణయించుకున్నా, నా కాళ్ళు పట్టుకుని బతిమాలుకున్నా, నేను నిన్ను విడిచిపెట్టాను. పోలీసులకు ఎందుకు చెప్పలేదురా? పోలీసులకు ఎందుకు చెప్పలేదు? షర్ట్ వదలండి. ఏందండి మీరు పోలీసులకు చెప్పలేదని సంతోషపడకుండా నన్ను పట్టుకుని దబాయిస్తారేంది? భలే వారండి మీరు. ఏం లేదు, పోలీసులు నేను ఎంక్వైరీ చేస్తుంటారు. నువ్వు పోలీసులకి ఏమైనా చెప్పావేమో అని అడుగుతున్నా. వాళ్ళు అడిగారండి, నేనేం చెప్పలేదు. ఏ? నేను చూశానని చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను తిప్పుకొని నన్ను ఇబ్బంది పెడతారు. నిజం చెప్పు అని చితకబాస్తారు. నిజం చెప్పానని మీ వాళ్ళకి తెలిస్తే నన్ను కిడ్నాప్ చేసి ప్రాణాలే తీస్తారు. ఇదంతా నాకు అవసరమా? మేమేదో బతుకు తెరుగు కోసం ఈ ఊరు వచ్చామండి. అసలే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాము. ఈ సమయంలో ఇది చెప్పబోయి చిక్కుల్లో పడితే నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారో? ఇదంతా నాకు అవసరమా? పోండి సార్. ఏమయ్యా, ఇటు రావయ్యా. ఎందుకంటే రావయ్యా. వదిలేట్లేడేనా? ఇదిగో ఎందుకంటే ఇవన్నీ నా దగ్గర అంత డబ్బు లేదే. తీసుకెళ్ళి తినవయ్యా. అవును, నువ్వు అక్కడే పని చేస్తున్నావా? ఆ అమ్మాయి చచ్చిపోయిన దగ్గర నుంచి ఆడికి డ్యూటీకే పోవట్లేదంటే. మరి ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు? ఇప్పుడు అప్సరా థియేటర్లోనేనండి నా డ్యూటీ. సరే థియేటరా. ఇవాళ పనికెళ్ళా? లేదు, సాయంత్రం పైన. ఇదిగో తీసుకెళ్ళు, వెళ్ళి వండుకొని తిను. రే, ఆయన అడిగిన చేపలు ఎవరా? అలాగే ఉండు. ఇవి ఖర్చులు కొంచెం. ఎందుకంటే ఇవన్నీ లేదు, ఉంచుకోవయ్యా. వెళ్ళు, సరేనా? అవును, నీ పేరేమన్నావు? సుబ్బారావు అండి. సుబ్బారావు, ఏం లేదు, సాయంత్రం అప్సరా థియేటర్ వైపు వస్తాను. ఓ 10,000 ఇస్తాను, తీసుకో. 10,000? అవునయ్యా, నీకు డబ్బు ఇబ్బంది అని చెప్పావు కదా. అవును, అందుకే తెస్తాను, వెళ్ళు. నేను ముందే చూసుంటే డబ్బులు బాగా వసూలు చేస్తుంటే వాళ్ళవా? చెత్త నా కొడక. అచ్చా, నేను నమ్మలేకపోతున్నాను. నేనే నమ్మలేకపోతున్నాను. వాడు చెప్పింది అబద్ధం అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. వాడి నోటితోనే నిజం చెప్పిద్దాం అనుకున్నాను. తప్పు చేస్తుంటాడు అనుకున్నాను, కానీ ఇలా హత్య చేసేంత ఘోరాన్ని కొడిగడతాడని నేను కళ్ళు కూడా అనుకోలేదు. వాడిని ఎక్కడైనా చూశానంటే నడి రోడ్లోనే చెప్పు తీసి కొడతా. ఇంత పెద్ద తప్పు చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు, నిన్ను మోసం చేశాడు. వాడిని ఊరికే వదలకూడదు. ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ కేసును రీఓపెన్ చేయాలి. నేను ఆ కేసును రీఓపెన్ చేయలేను. ఇంతకు ముందే ఆ జడ్జి నేను పిచ్చోడని చెప్పి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తానని చెప్పాడు. నేను కంప్లైంట్ ఇస్తాను. నేను కంప్లైంట్ ఇస్తే రీఓపెన్ చేయరా? ఎక్కడ సెక్యూరిటీ? అతనే తీసుకెళ్దాం. ఏందబ్బా ఇదే? సాయంకాలం వస్తాను, 10,000 ఇస్తాను అన్నాడు, అడ్రస్ లేడు. సార్, ఏంటయ్యా? నేను ఇక్కడ ఉన్నాను సార్. నువ్వు ఎక్కడైనా ఉండవయ్యా. సార్ ఏంటి సార్ ఇదే? మీరు వస్తారని ఇందాక నుంచి ఎదురు చూసి నా కళ్ళు కాయలు కాసినాయి సార్. మీరేంటి బార్లోకి వెళ్తున్నారు? ఎవరయ్యా నువ్వు? ఏంటి ఎవరా? డబ్బులు ఇస్తున్నారు కదా సార్. డబ్బులా? అర్థం కాలేదే. నేనెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? ఏంటి సార్, శివాలయ బిల్డింగ్, అమ్మాయి మ్యాటర్ అంతా చెప్పాను కదా సార్. ఏ అమ్మాయి మ్యాటర్? ఏ బిల్డింగ్? గజనీ సూర్యలాగా అప్పటికప్పుడే అన్ని విషయాలు మర్చిపోతుంటారా? మ్యాటర్ చెప్పోయా. అదే పొద్దున చేపల మార్కెట్లో అంతా చెప్పాను కదా సార్. చేపల మార్కెట్లో అంతా చెప్పేశావా? చెప్పాను కదా సార్. ఎంత ఇస్తానని చెప్పాను? 10,000. 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000? నా కష్టాలన్నీ కట్టుకుతాయి. ఊరు వదిలే వెళ్ళిపోతాను సార్. నీకు డబ్బు ఇస్తాను. ఓకే సార్. నాతో రా. వస్తాను సార్. హలో, బండి ఇక్కడ పార్క్ చేయకూడదు, తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేయండి. లేదు, ఇక్కడ పార్క్ చేయట్లేదు. ఇక్కడ సెక్యూరిటీ సుబ్బారావు అని ఒక అతను ఉండాలి. సుబ్బారావు గేట్ దగ్గరే ఉంటాడే. లేడు, గేట్ దగ్గర లేడు. అందుకే. అలాగా, టీ తాగడానికి వెళ్ళి ఉంటాడు, వస్తాడు, వెయిట్ చేయండి. ఏమైంది సార్?
ఏం లేదు, పెట్రోల్ ట్యాంక్లో ఏదో అడ్డుపడ్డట్టుంది, చూడాలి. మనం అక్కడికి పోవడానికి ఇంకా ఎంతసేపు అవుద్ది సార్? నువ్వు తొందరగానే పోతావు, కానీ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఏమంటున్నాడు ఈయన? సార్, ఇద్దరం ఒకటిగా వచ్చాం, ఒకటిగానే కదా పోతాం. మరి నేను ఒక్కడే ముందుగా ఎలా పోతాను సార్? ఒకటిగా వస్తే ఒకటిగానే పోవాలా? దీన్ని పట్టుకో. ఇప్పటికే ఆలస్యమైంది సార్. బస్సు లేట్ అయితే ఊరికి పోయి ఎలా చేరం సార్? ఇప్పుడు ఎలా పోయి చేస్తావు? చాలా లేట్ అయింది, మనం రేపొద్దామా? చూద్దాం, ఉండు. హలో, అతని ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. వీడికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఏయ్ సుబ్బారావు, నేనయ్యా, నీకోసం డబ్బు తీసుకొచ్చానయ్యా. సార్ నేను అర్జెంట్గా ఊరికి పోతున్నాను సార్. ఇంటి ఊరికి వెళ్తున్నావా? ఎప్పుడు వస్తావయ్యా? నేను రావడానికి ఒక 4 వారం అవుతుంది సార్. ఏమంటున్నావయ్యా? మా అమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది, అందుకే బయలుదేరాను సార్. నేను రాగానే ఫోన్ చేస్తాను సార్. తొందరగా రావయ్యా. వచ్చేస్తాను సార్. ఏమైంది? అతను ఎప్పుడు వస్తాడంట? వస్తాడు, దయ్యంలా. వాడు రావడానికి వారం పడుతుందట. ఎవరు వాడు? అడుగు వాడేనా? రండ్రా. వచ్చి ఎవరు మీద చేస్తున్నారా? ఈ కుర్రాడు చేసిన పనికి ముక్కలుగా నరకాలి. నరికి మార్కెట్ దాన్ని వెళ్దామనే. ఏంటయ్యా మా చోటుకొచ్చి నరికేస్తాను, పొడి చేస్తానంటారు? ఏంటి గొడవ? ఏం కావాలి? ఓకే, ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మా ఊరు పిల్లతో సరసాలాడి తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు ఇంకో పిల్లని కట్టుకుంటానంటున్నాడు. చూస్తూ ఊరుకుంటావు మేము? మా ఊడు ఆ టైపు కాదే. ఏ సత్య, ఏంటి? వీళ్ళెవరో నాకు తెలియదన్న, అబద్ధాలు చెప్తున్నారన్న. ఆ పిల్ల ఎక్కడ? అదిగో అక్కడ ఉంది. పిల్లవరా ఆ పిల్లని? రా మార్కెట్ లో గొడవద్దు, బయటికి రా. ఎట్లా? చూడమ్మా, బాగా చూసి చెప్పు, వీడేనా? ఇది నీ జీవిత సమస్య మాత్రమే కాదు, ఇందులో వీడి జీవితం కూడా ముడిపడి ఉంది. ఇప్పటికే పెళ్లి పట్ల అన్ని చేసుకున్నాడు, శుభలేఖ కూడా అందరికీ పనిచేశాడు. నువ్వు ఇట్లా గమ్మునున్నావు అనుకో, వీడి జీవితం నాశనం అయిపోద్ది. చెప్పు, బెల్లం కట్టరాలో ఉంటావు? ఉండవయ్యా. రే ఏంట్రా సత్య? రే ఏంట్రా వాళ్ళకి సపోర్ట్ చేసి మా తమ్ముడు తిడుతున్నావు? రే నువ్వు ఊరుకోరా. ఇప్పుడు తెలిసిందా? తప్పు ఇక్కడ పెట్టుకుని వాళ్ళ మీద ఎగురుతారేంట్రా? ఇవాళ మీరు వాళ్ళని నరుకుతారు, వాళ్ళు మిమ్మల్ని నరుకుతారు, ఆ తర్వాత మీ సమస్యను ఊరు సమస్యను చేసి అందరూ నరుక్కొని చేస్తారు. తీసుకెళ్ళి ఇద్దరికి పెళ్లి చేయండి. పోండా. చెప్తారా? జయము నిశ్చయమురా భయము లేదురా బుజ్జిబాబు, ఒరే 40 సంవత్సరాల క్రితం మా గురువు ఎన్టీఆర్ ని చూసినట్టుగా ఉందిరా. నాకెంత సంతోషంగా ఉందో. రే అరగుండు అప్పన్న, రాజు వేషం వేసుకొచ్చి ఖర్చుకుంటున్నావే. కత్తి గుచ్చుకోకూడని చోట కసుక్కును గుచ్చుకుంటే నేను పైకి పోవడం, నువ్వు లోపలికి వెళ్ళడం ఖాయం. ఒరే, నా మీద నీకు ప్రేమే లేదట్రా?
ప్రేమ పాశం ఏది లేదురా. అక్కడక్కడ ఈ లోకంలో పుట్టిన బిడ్డలకు అయ్యలు, ఉంగరాలు, చైన్స్, జీన్స్ కొనిచ్చి ఆనందిస్తుంటారు. కానీ నువ్వు నీ అంగట్లో అమ్ముడుపోని పాతగుడ్డలు, విగ్గులు వేసి నన్ను పిచ్చోళ్ళ ఊరంటా తిప్పుతున్నావు. అబ్బే, ఇటువంటి బట్టబుర్ర రాజాని నేను ఏ చిరతలోనూ చూడలేదు. కళ్ళజోడి పెట్టుకుంటేనే కళ్ళు కుడుతున్నాయి. బట్టబుర్ర మూసేరా నాయన, మూసే. నిన్న భారతీయుడు కమలాసన్ గెటప్ లో కాలేజ్ ముందు ఉంచున్నాం కదా, అది చూసి ఆ కాలేజ్ కరెస్పాండెంట్ కి అలాంటివే 4 డ్రెస్సులు కల్చరల్స్ కావాలట. ఇదిగో అడ్వాన్స్ ఇచ్చారు, తీసుకో. పని బాట లేకుండా ఇలా ఊరట తిప్పుతున్నా అందులో ఒక వ్యాపార రహస్యం ఉన్నందువల్లే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించి పంపిస్తున్నా. ఎలా ఉంది మన సూపర్ ఐడియా? పుచ్చకాయ బుర్రలో ఇటువంటి ఓ సూపర్ ఐడియానా? నాయనా బేటా డబ్బులు ఇచ్చేయి. ఆగరా అక్కడే. ఏమైంది? చేపల మార్కెట్ వైపు వెళ్ళొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను? నీతో నాకు పెద్ద గొడవ అయిపోయిందిరా. నేను నీకేం గొడవ తేలేదే. ఏరా, నువ్వు మార్కెట్ లో ఒకరిని చంపుకోవాలా? ఓ అదే, అదో అమ్మాయి లైఫ్ మ్యాటర్. బతిమాలితే ఎవరు నిజం చెప్పరు, 2 పీకితేనే చెప్తారు. ఏంట్రా, ఏంటి ఊరి గొడవలోనే తెస్తున్నావు? నిన్ను బాగా చదివిద్దామని ఆశపడితే స్కూల్ మధ్యలోనే వదిలేసావు. రేషన్ షాప్ లో పని పిచ్చా, వాడి దగ్గర న్యాయం అంటూ అది వదిలిపెట్టి వచ్చావు. తప్పు చేశారు, నిలదీశాను, పనులు తీసేశారు. ఇంకోటి దగ్గర చేతులు కట్టుకొని పనిచేయడం కంటే చేపలు సంపాదించడం నాకేం తప్ప అనిపించట్లా. చేపల మార్కెట్ లో రౌడీతనం చేయటం ఓ పెద్ద పనా? నీ వల్ల ఈ ఇంట్లో నాకు ప్రశాంతతే పోయిందిరా. అయితే నేను ఇంట్లో ఉండడం నీకు నచ్చలేదా? నచ్చలేదు. నచ్చలేదా? అవునురా, నచ్చలేదురా. అయితే వెళ్ళిపో, ఇంట్లో వచ్చి వెళ్ళిపో. వీడు కొడుకే కన్న తండ్రి నన్ను ఇల్లు ఎదిరిపోమంటున్నాడు. నీలాంటి కొరగాని కొడుకులు కన్నందుకు నేను ఊరేసుకు తావాల్సిందేరా. ఇలా చెప్తూనే ఉన్నావు. ఉరేసుకోమంటున్నావా? వచ్చాయి, ఉరేసుకోమంటున్నాడు వీడు, నన్ను ఉరేసుకోమంటున్నాడు. ఇవాళ పొద్దు నుంచి మొదలు పెట్టారా? చూడరా, నీ వల్ల ఎప్పుడో ఉరేసుకునేవాడిని, కానీ దేవుడు నాకు రత్నం లాంటి ఇంకో బిడ్డనిచ్చాడు. తెలుసుకునే హాయిగా బతుకుతున్నా. నాకేది రైట్ అనిపిస్తే అదే చేస్తా. ఏరా, నీకు ఇష్టమైతే అప్పుడు ఏదేం చేస్తావా? ఇలా చూడు, నీలాగా పుట్టావా బతికావా చచ్చావని ఉండవు నా వల్ల కాదు. నూరేళ్ళు వద్దులు బాబు. దున్నపోతా నీ తోబుట్టూరా వాడు. ఎంత బుద్ధిగా ఉన్నాడో చూసావా? రేయ్, వాడు ఒక్కడే చాలరా, వాడేరా నా పేరు నిలబెట్టేది. నిలబెడతాడు. వీడిని చూసేనా నేర్చుకోవారా? మారవేట్రా. ముందు నువ్వు మారవయ్యా, నాకు చెప్తున్నా. ఒళ్ళు బలంగా ఉంటుంది. బాగా మేపండి, పుష్టిగా మేపు పెంచండి. చూసేవే వాడు ఎలా మాట్లాడుతున్నాడు? మనిషి కంపూరుకుంటే మాటలు కూడా కంపే. వీడు మారనే మారడు. ఇట్లాంటి ప్రెస్సులేసి చంపుకునే బాబులందరినీ పుడిచి పారేయాలి. ఏ కష్టనాడు కాక అన్న పెట్టడానికి పైకి వస్తావుగా, అప్పుడు రా, తోసి పారేస్తాను. జాగ్రత్త, చూసి మెల్లగా వెళ్ళండి పాప. ఏంటి తమ్ముడు దోసుకొని వస్తాను? పెట్రోల్ లేదా? అదే లేదండి, పిల్లలంతా ఈ టైంలో హడావుడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు. అవును. ఈ సమయంలో నేను బండి నడిపి వాడిని ఇబ్బంది పెట్టకూడదు కదా. అందుకే ఈ స్ట్రీట్ దాటేదాకా నెట్టుకుపోయి ఆ అబ్బాయిని స్టార్ట్ చేసుకెళ్దామని. మంచి తమ్ముడు, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఇంత మంచి కుర్రోడిని నా లైఫ్ లో చూడలేదబ్బా. ఏంట్రా ఇది? ఏమైందిరా వీడికి? ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నట్ట. పొద్దున్న ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే వీడు చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట. ఏంటి, లవ్ యూ చెప్తే కొడుతున్నారా? రే, అవునరా మామ, అదే నేనైతే గొంతు కూరేసుకుని చచ్చుండేవాడిని. రే, ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పుల దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు, నువ్వు మాట్లాడుతున్నావా? మామ, కుర్రోళ్ళు ఆత్మహత్యలకి 10 రూపాయలతో పాయిజన్ కొనక్కర్లా. 1 రూపాయితో రోజా పువ్వు కొని ఓ అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజ్ చేస్తే చాలు, గుంపుగా చేరి ఎంత అసహ్యంగా కొడుతున్నారా. రే, అదెవరో చూపించు, దానికి నేనెవరో చూపిస్తాను.
మామ అక్కడ గుంపు వస్తుంది అందులో తెలుసు నీ కలర్ కి మ్యాచింగ్ గా మొదట్లో ఒక పొట్టి పిల్ల ఉంది అదే ఏరా ఉడతల పట్టే మొహంలో ఉంది అది పోయి నాకేసా వాళ్ళ సెంటర్ లో మిస్సలాడుతూ వస్తుంది చూడు పిక్కల డ్రెస్ అదే ఏ అలాంటి ఫిగర్స్ నేను లవ్ చేయకూడదా అది కాదురా కొట్టేటప్పుడు ఒకళ్ళని కొట్టపోయి ఇంకొకరు కొట్టాలంటే ప్రాబ్లం అయిపోతుంది కదా సరే సరే మీరు ఎక్కడ ఉండండి ఇప్పుడే వస్తాను మా మరియు ఓవరాక్షన్ చేయకే ఏంటి మార్క్ రేపు మాపు నాకు కాబోయేదేరా ఓ అలాగా సరే సరే మీరు ఇక్కడ వెయిట్ చేయండి సరే సరే రే రండి దాకుందా రండి లవ్ యూ అంటే అబ్బాయిలే కొడుతున్నావు నువ్వు రాదే అశోక్ నువ్వు ఈజీగా డీల్ చేయడానికి అది బీచ్ గుర్రం కాదు కొంచెం సంధిస్తే నీ మీదే స్వారీ చేసే రేసు గుర్రం జాగ్రత్త ఎన్ని గుర్రాలకి జాకీగా ఉన్నాను నేను నాకే క్లాస్ తీస్తున్నావా ఎక్స్క్యూజ్ మీ మీరు శ్రీకాంత్ సిస్టరే కదా కాదే కాదా ఐశ్వర్య రాయ్లా ఉన్నారు మీ గురించి ఇలా చెప్పొచ్చా వాడు ఏమన్నాడు మార్నింగ్ వాడు ఫ్రెండా చెప్పు నీ ఫ్రెండేనా బాగా వదిలేండి ఎదవా ఏంటండి ఈ టైప్ లో ఉన్నారు ఏదేది ఎలా ఎలా ఉండాలో అది అది అలా అలా ఏమో సూపర్ గా ఉన్నాయి ఏమండి దానికి వేరే వేరే డైటా లేక ఓవరాల్ గా ఒకే డైటా నైట్ కరెక్ట్ చేసుకోవడానికి డైట్ తో మొదలుపెట్టి ఏ నా అలాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదా అయ్యో ఛాన్సే లేదండి మిమ్మల్ని చూడగానే బగ్గురు అంటుకుంది తను ఎవరమ్మాయో తెలుసా తెలుసండి మన బ్రహ్మగారి కూతురే కదా బ్రహ్మణ అయ్యో అందరినీ సృష్టించే బ్రహ్మ తన కూతురుని కొంచెం కొంచెం ఓవర్ గానే హలో నేను కనబడుతున్నానా well, ఇట్స్ ఓకే పోయిన జన్మలో వేటగాళ్ళ పుట్టావా ఏ ఏం లేదు అంబు గుచ్చి గుచ్చి పెడుతున్నావే అందుకే అడిగా రేయ్ ఏం చెప్పారో నాతో ఏం చెప్పావురా మావా నీ కేసు ఎవరో చూపు దానికి నేనెవరో చూపిస్తా అని చెప్పి నాకే రివర్స్ గేరేస్తున్నావా లేదు మావా నేను ఆ పిల్లని కొడదామనే వెళ్ళాను కానీ ఫిగర్ కొంచెం కత్తిలా ఉందా అదే కొంచెం ఓకేలా ఉండేసరికి మనసులో ఒకసారి ఆలోచన చూశాను ఫ్రెండా ఫిగరా అని 100 చూసావు మావా ఆ పిల్ల నిన్ను ఓవర్టేక్ చేసిందిరా వలేస్తే దీనికే వలయ్యాలి వద్దులేరా మావా పెట్టి పుట్టావురా నువ్వు ఏ నీ కేసు ఇక్కడే పనిచేస్తుందిగా అందుకని టిఫిన్ బాక్స్ లో చెడ్డీలు బనియన్లు దాచి దొంగతనంగా తెచ్చిస్తుంది కలర్ఫుల్ గా వేసుకుని నాకే బెర్రెక్కిస్తావేమో అసహ్యంగా మాట్లాడకరా తను నువ్వు అనుకుంటుంటే ఇక్కడ సేల్స్ గర్ల్ కాదు ఈ షోరూమ్ మేనేజర్ సరే సరే నీ కేసును వెతుకు ఈలోగా ఇది నాకు కరెక్ట్ అవుతుందేమో చూస్తా ఎక్కడ అక్కడ ఎక్స్క్యూజ్ మీ మాకు కొన్ని ఐటమ్స్ కావాలి ఏం కావాలి సార్ మేము వీళ్ళ దగ్గర కొంటాం మేడం ఆవిడ బిజీగా ఉన్నారు కదా నేను ఫ్రీగానే ఉన్నాను ఆవిడ ఫ్రీగా ఉందంట ఒక్క నిమిషం ఫ్రీగా ఉన్నారా మా ఫ్రెండ్ ఇల్లు కూడా ఫ్రీగానే ఉంది ఏమంటారు ఏంటి సార్ అదో రకంగా మాట్లాడుతున్నారు ఎందుకు టెన్షన్ అవుతావు నేను నిన్ను పిలిచానా నువ్వేగా పిలిచావు అది తీయండి ఓకేనా నచ్చలేదా ఇది లేడీస్ సెక్షన్ జెంట్స్ సెక్షన్ పైన ఉంది అక్కడికి వెళ్ళండి ఓకేనా ఇది లేడీస్ సెక్షన్ అట నన్ను పైకి వెళ్ళమంటున్నారా ఏ జెంట్స్ అయితే జెంట్స్ కే డ్రెస్ తీసుకోవాలా లేడీస్ కి తీసుకోకూడదా ఎక్స్క్యూజ్ మీ మేము చూడడానికి వచ్చాం బ్రాలు చూపించమనండి ఆయనకి మోడల్ చూపించండి మోడల్స్ అన్ని చూపిస్తున్నారా చూద్దాం నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళి చూడు అనవసరంగా మళ్ళీ మంచివాడు అయ్యేవరా ఏది చూపించండి ఓకే వెరీ వెరైటీ తీయండి సెలెక్ట్ చేసుకున్నారా అదే ఓకే కన్ఫ్యూజన్ గా ఉంది ఈ బుక్ ఇస్తావా చూసి రేపిస్తాను చొంగ కార్చుకో మేడం ఏంటి మీ సేల్స్ గాళ్ళు కస్టమర్స్ సరిగ్గా సర్వీస్ చేయట్లేదు వెరైటీ చూపించమంటే చూపించట్లేదు ఏంటి చూపించమనేవి చూపించు ఇదొక తిక్కల్ది వీడేం అడుగుతున్నాడో తెలిసి చేస్తేగా విన్నావు కదా మామ సైజు నాకెలా తెలుస్తుందిరా ఓకే మీ సేల్స్ మేనేజర్ ఉన్నారే ఆమెలాగే ఉంటారు ఆ సైజ్ ఇవ్వండి ఓ డజన్నర అరటిపళ్ళు అడిగినట్టు అడుగుతున్నాడు అరటిపళ్ళు అయితేనే డజన్లో కొంటావా మామ వైట్ ఓకేనా వద్దు కాదు మాపు కాగదండి బ్రౌన్ ఊదా కలరు వంగపు కలరు అలా మల్టీ కలర్ లో తీయండి బిల్ వేయించుకొస్తా మావా కలర్ఫుల్ గా కళకళగా ఉంది ఇదిగో నీ లవ్కి ఇవ్వలే ఇవ్వమంటావరా నువ్వే కదరా మనసు టచ్ అయ్యేలాగా గిఫ్ట్ ఇవ్వాలన్నావు ఇవ్వు టచ్ చేస్తూనే ఉంటుంది ఇవ్వరా
చెప్పరా ఎక్స్క్యూజ్ మీ ఇదిగోండి. సక్సెస్ వర్కౌట్ అవుతుంది ఎక్స్క్యూజ్ మీ పిలిచింది కదా వర్కౌట్ అయ్యింది రా 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 ఏంటిది బ్రా బర్త్డే గిఫ్ట్ అని చెప్పరా రే హ్యాపీ బర్త్డే అని చెప్పరా తీసుకుంటుంది హ్యాపీ బర్త్డే. మర్యాదగా తీసుకొని బయటకు వెళ్ళు. ఇవాళ తన బర్త్డే కాదనుకుంటా రే రే ఉండరా ఉండరా ఇది తీసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తారా అలా డబ్బులు తిరిగి ఇవ్వం. తిరిగి ఇవ్వదంట డబ్బుతో వస్తున్నావు. సరే మీరే ఉంచుకోండి డబ్బులు వేస్ట్ కదా. పర్వాలేదు వేరేలా వసూలు చేసుకుంటా వలేస్తే నీకే వెయ్యాలి ఏంటి వాడి జబ్బు నాకు వచ్చింది మునక్కాడ సాంబారు పెట్టు అట్లాగే గుర్తుంటే కూడా చేయవే నీ కాచావు కదా ఆ ల్యాప్టాప్ ఛార్జీలో పెట్టు నేను తర్వాత వస్తా పెట్టాయి ఏంటైనా హెడ్ అలాగే చూస్తున్నావు ఏం లేదు నీ హెడ్ ఎక్కడో న్యూస్ హెడ్ లైన్స్ లో చూసినట్టే ఉంది అదే ఆలోచిస్తున్నా నీ పేరేంటి నిత్యానంద రే మూల స్థానంలోనే మొత్తం ముగిద్దామని చూస్తున్నావా ముక్కు మీద గుద్దానంటే పిన్ని గారు దీపం వెలిగించారుగా వెళ్ళండి వెళ్ళి రండి ఇలాంటి సెల్ ఫోన్ స్వాములకు మొక్కకండి షూట్ చేస్తా ఇక్కడే ఉన్నావా వాడెక్కడికి వెళ్ళాడు మీరు చేసిన ప్రార్థన మన్నించి ఆ దేవుడి చేత పంపబడ్డ ఓ మంచి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకు మీకోసం ఎదురు చూస్తున్నాడు వాడే నా ఫ్రెండ్ అశోక్ వాడిని మాత్రం మిస్ కాకండి పక్కనున్న ఫ్రెండ్ చెప్పాడంటే తప్పుగానే ఉంటుంది కావాలంటే పబ్లిక్ ని అడిగి చూడండి పిన్ని గారు జెమినీ సీరియల్ దేవతలో గోపి క్యారెక్టర్ ఎటువంటిది అతను చాలా మంచివాడు. చెప్పండి ఈ లోకంలో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. తరువాత అర్చునుంది. తర్వాత ఇక్కడ మొదలెట్టేసేవా తల్లి చాలు వెళ్ళు విన్నారా పబ్లిక్ అంతా ఏమంటున్నారో నేను వాడి దోస్తుని నేను చెప్తున్నా ఈ లోకంబున మహాయోగ్యుడుండేనని అది నా ఫ్రెండ్ అశోకే ఓ అలా చెప్తున్నా నిన్ను బాగా చూసుకుంటాడు ఓకే చెప్పమ్మా చెల్లెమ్మ నవ్వేసింది రే రే దేవుడికి మొక్కాలని వచ్చిన వాళ్ళంతా సైలెంట్ గా వెళ్తున్నారు నువ్వు గోడకు తెగ మొక్కుతున్నావే మావా నేనంతా మాట్లాడాను నువ్వు ధైర్యం మామా పొంకలిచ్చి వెళ్ళిందిరా. మరి కాక వడపెట్టి సాంబార్ పోసి వెళ్తుందా మామా అబ్బాయిలు హల్వా ఇచ్చినట్టు అమ్మాయిలు ఇప్పుడు పొంగలెడుతున్నారా పాత చింతకాయ రొప్పకు మరి ఎందుకు ఈ దొప్ప? రే దొప్ప అమ్మాయిలు ఏది ఇచ్చినావు మ్యాటర్ ఉంటుందిరా చూసావా కోనేటి కట్టకు రావాలను లొకేషన్ చెప్పేసిందిరా ఏ మాట్లాడినో మాటలే రావట్లా నాకు ఇది కొత్త అందుకే చేతులు కళ్ళు వణుకుతున్నాయి. అవునండి నాకు కొత్త తల తిరిగిపోతుంది. ఇఫ్ యు డోంట్ మైండ్ మీ చేయి పట్టుకోవచ్చా? దేవుడా ఇప్పుడు చెయ్యి పట్టుకున్న ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెళ్లిలో అగ్ని చుట్టూ తిరిగితే వైజాగ్ బీచ్ ఎండలో ఒక్క పోతగా లవ్ చేసుకుంటున్న 6 గంటలకు నేను గొడుగులు కొనిస్తా. ఏ ఇంత చిన్న విషయానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు? ఇదా చిన్న విషయం సేవరా వాడి బారి నుంచి 100 కొద్దీ కన్నె పిల్లల శీలాలను కాపాడాను రా. ఏంటిది మీ చెయ్యి ఎంత వెచ్చగా ఉంది. ఒక అమ్మాయి చేతిని ఫస్ట్ టైం తాకుతున్నానా అందుకే జ్వరం వచ్చేసినట్టుంది. గుండె బడపడా కొట్టుకుంటోంది. ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు కొంచెం చెప్పండి ప్లీజ్. చెప్పలేకపోతే సింబాలిక్గా చెప్పండి నేను అర్థం చేసుకుంటా. అయ్యో చూసావా మావా అప్పట్లో అమ్మాయి వచ్చి అటేపు కోటికి వెళ్దామా అని అడిగితే తక్కువ చేతి మీద ముద్దెట్టి ఇటేపు వెళదామని పబ్లిక్ గార్డెన్ చాటు తీసుకెళ్లేవాడు కానీ ఇప్పుడు వాడు నా ఫ్రెండ్ రా మారిపోయాడు. మళ్ళీ మనం ఎప్పుడూ కలవడం? 1 సెకండ్ అండి. ఈ గ్రీటింగ్ కార్డు మీకు ఇద్దాం అనుకున్నాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు నేను వెంటనే వచ్చేస్తాను. సక్సెస్ రా మావా. ఎస్ మామా చాలా థ్యాంక్స్ మామా నేను మర్చిపోలేను రా. నేను నా డ్యూటీ చేశాను మావా. అశోక్ ఆ అమ్మాయి కంట్లోంచి కన్ను ముక్కు నోరు చెవి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా
అవి ఆనంద భాష్పాలుగానే ఉండాలి రేయ్, నీ 3D గ్లాస్ మీద ఒట్టేసి చెప్తున్నాను మావా, కుండలు కొద్దీ వస్తాయి. అయితే అకేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలరా? క్యాష్ ఉందా నాకు అసలు బ్యాగెటే లేదు. నీ దగ్గర? నా దగ్గర ఈ ఒంటి రుద్రాక్షే ఉంది. సరే పదని ముసుకేసుకు పడుకుందాం. ఏ ఆగు, ఓ ఐడియా. ఏంటి? మీ అన్నకే సిక్కడగా పనిచేస్తుంది. అవును. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదో కొంచెం పిండుకురా. అలాంటావా? ఓకే ఓకే, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, వీళ్ళు అమౌంట్ సెట్ చేసుకుంటాను. ఎలా రా బుజ్జి బాబు ఇంత సూపర్ గా ఆలోచిస్తున్నావు? శ్వేత ఏ సెక్షన్ లో ఉందా మేడం? లోపల సిస్టమ్ అడగండి. నా కోసం రామనాథం అని ఒక ఆయన వస్తారు, ఆయన వెయిట్ చేయించండి. నేను క్యాబిన్ నెంబర్ 3లో ఉంటాను, అక్కడికి పంపించండి. ఎస్, శ్వేత. మీ పేరు? శివ. 1 సెకండ్. అమౌంట్ కలెక్ట్ చేద్దామని వస్తే ఇది కరెక్ట్ అయిపోయేలా ఉంది. హలో, హే శ్వేత, నిన్ను కలవడానికి శివ గారు వచ్చారే. శివానా? ఛాన్సే లేదు. మీ పేరేమన్నారు? శివ. శివ. ఏ శివ అనే అంటున్నారే. సరే, నువ్వు ఫోన్ పెట్టే నేను వస్తాను. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, వస్తారు. డబ్బు దొరుకుతుందా లేక నేను దొరికిపోతానా? రేయ్, బార్ దాకా తీసుకొచ్చావు, అట్లీస్ట్ బీరైనా కొనిస్తావు కదా? గమ్మున కూర్చోబెట్టి రమ్మని వెనక్కి తీసుకుపోతే ఈ బారునే మదర్కినట్టుందిరా. నువ్వు ఉండరా మొత్తాన్ని కానీ పగలగొట్టేలాగా ఉన్నావు. బేరర్, వాట్ డూ యూ వాంట్ పోకోడా మొకోడా? శివ, శ్వేత, నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి. ఒక పిల్లాడికి యాక్సిడెంట్ అయింది. వాట్? ఏమైంది? అదే డాక్టర్ హాస్పిటల్ నాకు అర్జెంట్ ఒక 3 కాదు 5,000. ఓకే, నువ్వు టెన్షన్ అవ్వకు, please. నేను ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే. వలేస్తే దీనికే వలే. ఎత్తవా బుజ్జి, చేతిలో 5 పైసలు లేవు, ఏ ధైర్యంతో ఆర్డర్ ఇచ్చావురా? భయం తెలియకూడదనే రా కళ్ళజోడి పెట్టుకున్నాను. మావా, వాడు వస్తాడంట. వస్తాడనుకుందాం. చెప్పరా. మావా, నిన్ను నమ్ముకునేరా సరుకు ఆర్డర్ ఇచ్చాం, డబ్బుతో వస్తావు కదా? ఇప్పుడే లైన్ లో పెట్టాను. డాక్టర్, మీరు ఆపరేషన్ చేయండి డాక్టర్, మీరు జరగాల్సిన పని చూడండి. అదిగో డబ్బులు దొరికి డాక్టరా? ఆపరేషన్? వస్తాను డాక్టర్. ఎంత ఉంది? 1000 రూపీస్ ఉన్నాయి. అసలే ఆపరేషన్. సరే అడ్జస్ట్ ఏ చేసుకుంటాను. శివ, ఒక నిమిషం. ఇది తీసుకో, దీన్ని తాకట్టు పెట్టు. సరే ఓకే. ఓకే, సరుకు డబ్బడితే సైడ్ డిష్ కి కల్పించింది. మావా, వాడు పిండడం మొదలు పెట్టాడు. పెద్ద అమౌంట్ తోనే వస్తాడు. మీకేం కావాలో ఆర్డర్ ఇచ్చుకోండి. బేరే